అంతే కదమ్మా, ఆ, ఒక్కడి వల్ల అవ్వదు కదా. 15 ఏళ్ల పాటయ్యా తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు పొలిటీషియన్స్ ని పెట్టకూడదని చేసిన ఫైట్. వాళ్ళు ఏమనుకున్నారంటే నాకేదో పోస్ట్ కావాలని నేను ఫైట్ చేస్తానని చెప్పుకుంటున్నాను. నాకు అర్థమైంది, ప్రతివాడు అదే వాగుడు. ఇప్పుడు నేను టీటీడీని విమర్శిస్తే నెక్స్ట్ వచ్చే డైలాగ్ ఏంటంటే వీడికి ఏదో కావాలనుకున్నవాడు. మనకి స్వామివారిది స్వామివారికి చెందాలి, అది కదా మన యొక్క ఉద్దేశం. అంతేగాని మనకేదో పేరో ప్రతిష్టో లేకపోతే ధనమో లాభమో కాదు కదా. అది బాగా చెప్పారు. డ్రైవింగ్ ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. అసలు అంటే ఇప్పుడు చేతన అవుద్దా అవదా తర్వాత విషయం. మన డిమాండ్ ఏమిటంటే వాడు ఎవడైనా కూర్చోమనండి, కానీ వాడు దాన్ని కర్తవ్య బుద్ధితో చెయ్యాలి తప్ప బాసిజం అనే ఫాసిజాన్ని దాని మీద రుద్దకూడదు. దాన్ని మనం కోరుతున్నాం. అంతేగాని కేవలం మా పార్టీ ఉంది కాబట్టి మా పార్టీకి సంబంధించిన ప్రతి డబ్బా గాని అక్కడ పెట్టేసేసి వాడి ధనాన్ని, స్వామివారి ధనాన్ని వాడు వినియోగించేసుకుని అక్కడ నాశనం చేసేస్తాను అంటే ఎందుకు ఊరుకుంటాం మనం? అమ్మ ఒకటైతే నేను చెప్తాను, భగవంతుడు అంటే నేను చాలా కాలం క్రితం విన్న మాట, డాక్టర్ హెగ్డేవార్జీ చెప్పిన మాట, కలియుగంలో భగవంతుడు రాడు అన్నారట. అదేమిటండి, ఎందుకు రాడు అని అడిగారట ఎవరో. ఎందుకు రావాలి అన్నారట. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉంటే ఒక రాక్షసుడు ఇంట్లో స్తంభంలోంచి వస్తాడు, స్తంభ సంభవ అయ్యాడు. కేవలం ప్రహ్లాదుడి కోసం, ప్రహ్లాదుడి మాట చెల్లించడం కోసం వచ్చాడు. నువ్వు ప్రహ్లాదుడైతే పాలనెత్తానల ప్రబల విద్యుల్లత కేలి విహారా కాబట్టి వస్తాడు. నువ్వు ప్రహ్లాదుడైతే, నువ్వు ధ్రువుడైతే వస్తాడు, నువ్వు హనుమంతుడైతే వస్తాడు. కానీ మన దగ్గర హనుమంతుళ్ళు, ధ్రువుళ్ళు, ప్రహ్లాదులు తయారవ్వట్లేదే. అక్కడ బిల్లాడెన్లు, డస్ట్బిన్ లాడెన్లు తయారవుతున్నారే. వాడికి ఉన్న మతనిష్ట, నీకు ధర్మనిష్ట ఎక్కడుంది? లేదు కదా. మరి మనం సాధించాలంటే ఇప్పుడు అయ్యే పని కాదయ్యా. కానీ నాకైతే లోపల అప్పుడప్పుడు నిస్పృహ కలిగిన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు, చాలా చాలా జరగబోతాయి అని చాలా చాలా ఫెయిత్ ఉంది. ఆ ఫెయిత్ ఎందుకుందంటే మా పెద్ద స్వామి వారు అమెరికా వెళ్ళినప్పుడమ్మా పార్కులో కూర్చున్నారట. ఇస్కాన్ లేదు, ఏమీ లేదు. ఎవరో ఉండి, స్వామీజీ యు ఆర్ ఫ్రమ్ ఇండియా, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అంటే అలా డిస్కషన్ చేస్తూ బుక్స్ ఆర్ దేర్, బిల్డింగ్స్ ఆర్ దేర్, డివోటీస్ ఆర్ దేర్ అని చెప్పారట. అసలు యాక్చువల్గా ఏమీ లేవు. ఊరికి ఆ బల్ల మీద కూర్చుని పార్కులో పుస్తకాలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, భక్తులు ఉన్నాయి. బట్ ఓన్లీ టైమ్, స్పేస్, అప్రోప్రియేట్ టైం కమ్స్, ఆల్ విల్ అపీర్ అన్నారట. అంటే 10 ఇయర్స్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద 108 గుళ్ళు, కొన్ని లక్షల మంది ఫాలోయర్స్, మోర్ దెన్ 80 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఇన్ మోర్ దెన్ 50 లాంగ్వేజెస్. ఒక్కరి వల్ల ఎలా అయింది? కాబట్టి ఒక్కడు స్వామి వివేకానంద చెప్పినట్లుగా ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది, దాన్ని వెలికి తీయడమే జీవితానికి లక్ష్యం అని. ఆయన ఉన్నప్పుడే ఒక 100 మంది రెండు రాయి భారతదేశ రూపురేఖలు మారుస్తారంటేనే అవునమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి ఇంత స్వార్థము, ఎంతసేపు డబ్బు అన్న చోట ఎక్కడయ్యా మనకు అసలు తావు? నేనైతే ఆ విషయం మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. నేను రోజు పుస్తకాలు చదివేటప్పుడు అందులో నా భారత జాతి నవయువకులారని ఒక పుస్తకంలో స్వామి వివేకానంద భావాలు ఈ రోజుకి అప్లికబుల్ అమ్మా. ఈ రోజుకి నేను అండర్లైన్ హైలైటర్ పెన్తో రాస్తాను. అందులో ఆయన చెప్తున్నారు, నా భారతీయ యువకులారా గుర్తుపెట్టుకోండి, మీరు మీ సాంప్రదాయాన్ని, మీ ధర్మాన్ని విడిచిపెట్టి పాశ్చాత్య పోకడలు పోతే 3 తరాల్లో
ఇదంతా కూలిపోతుంది గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మరి 3 తరాలు దాటిపోయింది కానీ 150 ఏళ్ళు అయింది. మనం చూస్తున్నాం దాని పర్యవసానం. పాకిస్తాన్ పుట్టింది, బంగ్లాదేశ్ పుట్టింది, ఆఫ్ఘనిస్తాన్ పుట్టింది, ప్రతి ఊర్లో పాత బస్తీ పుట్టింది. మన వాళ్ళకేమో కులగజ్జి పుట్టింది, వాళ్ళకేమో మతనిష్ట పుట్టింది. కాజాలో తాజాగా కాజాగాళ్ళందరూ గాజాలో ఏదో జరిగితే ఇక్కడ ధర్నాలు చేశారే, మరి దుబాయ్లో ఎందుకు చేయలేదు, సౌదీలో ఎందుకు చేయలేదు ఆ ధర్నాలు? వాళ్ళకి అక్కర్లేంది వీళ్ళకెందుకు? పాకిస్తాన్ లో ఉన్న 17 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని తోలేశారు వాళ్ళు. మరి వాళ్ళు ముస్లింసే కదా. అంటే వాళ్ళకు ఉండాలి సేఫ్టీ, మనకు అక్కర్లేదనా? అంతే కదా. బంగ్లాదేశ్ లో ఉన్న 25 లక్షల మంది రోహింగ్యాలని తరమడానికి మీ హెల్ప్ కావాలని చెప్పి షేక్ హసీనా భారత ప్రభుత్వాన్ని అడిగింది, మేము వీళ్ళని మేపలేము అని. అలాంటిది మన హైదరాబాద్ లో వాళ్ళ కాలనీ కట్టించాడు మన హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, అది మన డబ్బులతో. అందుకని మనకి ఇప్పుడు గుళ్ళో డబ్బులు వేయడం అని అమ్మా, మనకి అసలు వాళ్ళకి ఉన్న క్లారిటీ మనకి లేదు. అంతే కదయ్యా, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఏం చేయాలన్న క్లారిటీ వాళ్ళకి ఉంది. వాళ్ళకి ఏముందమ్మా, మన ఏమంతా 15,000 పింఛన్ వేసాడా, లేకపోతేనేమో ఆ దీవెన ఈ దీవెన, అమ్మ ఒడి నాన్నబడి సాయంత్రానికి బుడ్డి, ఏమిటో అసలు ఈ ఎంత గొప్ప వాళ్ళు పుట్టిన దేశం. ఆదిభట్ల నారాయణ దాస్ గారు పుట్టిన నేల, పోతన గారు పుట్టిన నేల, రామదాసు గారు భగవద్ దర్శనం చేసిన నేల. ఇలాంటి మహాత్ములు అప్పుడే కదా ఇప్పుడు కూడా ఉన్నారు. మొన్నటి దాకా శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు ఎంత మహాత్ములమ్మా. మరి మాస్టర్ ఈకే గారు, నేను ఎప్పుడు సరదాగా అంటుంటా, ఈకే మాకు ఆల్వేస్ ఓకే అంటుంటా. మేము ఎప్పుడన్నా రాజమండ్రి వెళ్తే అక్కడే స్టే చేస్తామమ్మా. మేము అక్కడ, ఎందుకంటే మా పక్కనే కదా చక్కగా గోదావరి, మాకు చాలా ఇంకా సొంత ఇంటిలాగా వెళ్ళిపోయి అక్కడే ఉంటాం. అవునమ్మా, ఎప్పుడు వెళ్ళి అక్కడే ఉంటాం. చక్కగా మేడ మీదకి వెళ్ళి ఆదిత్యనాథం చదువుకుంటూ జపం చేసుకుంటూ గోదావరి చూసుకుంటూ, అద్భుతం అద్భుతం అద్భుతం. ఇలా అప్పుడు కూడా వివేకానందుడికి అమ్మవారు కనిపించి, అమ్మవారు ఏంటమ్మా నీ గుడి ఇట్లా పాడైపోయి ఉంటే ఏమి ఎవరు చేయటం లేదు అని అంటే, ఆ ఒక్కటే అంది, నీలాంటి వాళ్ళని ఇంకొక 10 మందిని పుట్టించు, నీలాంటి వాళ్ళు ఒక 10 మంది రాని, అప్పుడు ఈ దేవాలయం గురించి చెప్పు, నాకేం బాధ్యత, నువ్వు బాగు చెయ్యి. అంతే 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 కదా. ఆవిడే స్వయంగా ఆయనకి కనిపించి చెప్పింది. అవును అవును అవునమ్మా, అవును. మనకు అసలు ఎవరు కనిపించినా ఒకటే. మనకు అసలు వదిలేస్తే తిరుమలలో వెంకటేశ్వర ముందే ఇప్పుడే ఫోన్ మాట్లాడుకుంటూ ఇప్పుడే రా జేవిజీని దాటాము, కాసేపట్లో లోపలికి వెళ్ళిపోతాము అని వాడు చెంపకి భుజానికి మధ్యలో సెల్ల పెట్టుకుని ఆరతి తీసుకుంటాడు వదిలేస్తే. అంటే ఇది ఎంతానమ్మా మనం అంటే ఈ విద్యా వ్యవస్థలో వచ్చిన దౌర్భాగ్యం అంతా ఇప్పుడు ప్రభావం చూపించేస్తుంది. ఎందుకంటే పిల్లలు చెడ్డవాళ్ళనో మనం అనుకుంటూ ఉంటాం, కానీ మొన్న నేను ఒక హాస్టల్కి వెళ్ళాను ఇక్కడే హైదరాబాద్లో, ఆడపిల్లలు, ఆ వీడియో కూడా పెట్టాను, లవ్ జిహాద్ ఎంత ప్రభావం చెప్పాను. ఆ పిల్లమ్మ, మీరు అది ఇంటరో డిగ్రీ చదువుతుంది, అలా ఏడుస్తూనే ఉందమ్మా. నేను అయిపోయాక 1 నిమిషం లేదు, ఏడుస్తుంటే ఏందన్నా అంటే, ఆ బాధ మీరు చెబుతుంటే భరించలేకపోయాను గురుజీ అని అంది ఆ పిల్ల. మనం వివరిస్తే ఆ పిల్లలు ఎవరైనా బాగుంటారు, మనం చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అది అందుకని మనం తయారు చేద్దామమ్మా. అమ్మ నేను డెస్టినేషన్కి వచ్చాను, కొంచెం అడ్రస్ వెతుక్కుంటా. అమ్మ కలుద్దాం. రాధే 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 రాధే.